ప్రకృతి ప్రకోపానికి బెజవాడ గజగజలాడింది. భారీ వర్షాలు, బుడమేరు వరదతో విజయవాడ పరిస్థితులే మారిపోయాయి. ఇప్పుడిప్పుడే ఈ వరద విలయం నుంచి తేరుకుంటున్నారు ప్రజలు. దొరికిందే ఛాన్స్ అంటూ మీ వల్లే తప్పు జరిగింది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. కష్టకాలంలో అండగా ఉండాల్సిన రాజకీయ నేతలే విమర్శల పర్వానికి దిగుతుండడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో వచ్చిన జల విలయానికి ఏపీ అల్లాడిపోయింది. మరి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు విలవిల్లాడిపోయారు. కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ముంచెత్తింది. ఓవైపు కృష్ణానది వరద, మరోవైపు బుడమేరు కాలువకు గండ్లు పడ్డంతో విజయవాడ సిటీ అతలాకుతలమయ్యింది. చెరువేదో, ఇళ్లేవో, కాలువేదో, రోడ్డేదో ఏదేంటో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి బెజవాడ తేరుకుంటోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇంటిబాట పట్టారు జనం. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు తిష్టవేయగా చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లను బెజవాడకు రప్పించారు. ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు వరద ఆనవాళ్లను కడిగి శుభ్రం చేయడానికి నీరు సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లను పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు. ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,554 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజా ఆరోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. వీరితో పాటు 48 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు 1,400 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తరలివచ్చారు. అలానే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు పారిశుద్ధ్య కార్మికులు చేరుకుంటున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో అన్ని ప్రాంతాల కంటే దయనీయంగా మారిన సింగ్ నగర్లో వరద నీటి మట్టం తగ్గుతోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3 నుంచి 4 అడుగుల నీరు ఉండనే ఉంది. కానీ ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఓవైపు కాలనీవాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో సైతం విజయవాడలోని వరదల వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య బురద పంచాయతీ నడుస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. మీ వల్లే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని మండిపడ్డారు. తప్పులు చేసి కూడా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. మరోవైపు జగన్ మాత్రం ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణానది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకే కృష్ణాలోని నీటిని బుడమేరులోకి గేట్లు ఎత్తి వదిలారని జగన్ మరోసారి చెప్పారు. దానివల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. గురువారమే వరద రాబోతుందని తెలిసినప్పుడు డ్యామ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బుడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ముంపు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. సినిమా హీరోల కంటే జగన్ ఎంతో సంపన్నుడన్నారు. ప్రజలు తేరుకోలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాటల యుద్ధంతో వరద విలయం కాస్త విమర్శల విలయంలాగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.